హాయ్ ఫ్రెండ్స్, నేను మెజిషియన్ క్రాంతికార్. చక్కగా ఈరోజు మామిడికాయతోని ఆవకాయ పచ్చడి పెట్టడం కోసం అన్నీ సిద్ధం చేశాను. ఆవకాయ పచ్చడి చేయాలంటే దీంట్లో ముందుగా మనకు కావాల్సింది ఆవాలు, కారం, ఉప్పు అండ్ నువ్వుల నూనె, పప్పు నూనె అంటాం. దీంతోపాటు మెంతులు, వెల్లుల్లి. అయితే ఉప్పు నేను ఆశీర్వాద్ కాకుండా కళ్ళుప్పుని తీసుకున్నాను. ఇదైతే కొంచెం టేస్ట్ ఉంటుంది, హెల్త్ కూడా మంచిదని. ఈ కళ్ళుప్పుని ఓ 2-3 గంటలు ఎండలో పెట్టి దాన్ని తీసుకొచ్చేసి చక్కగా మిక్సీలో పట్టి మెత్తగా పొడి చేసి పెట్టుకున్నాను. ఓకే, అలాగే ఆవాలను కూడా ఓ 2-3 గంటలు ఎండలో ఉంచి ఒక 1/2 కిలో వాటిని ఈ విధంగా మిక్సీలో పొడి చేసి పెట్టుకున్నాను. దీంతోపాటు మెంతులు ఒక 100 గ్రాములు, వాటిని కాస్త వేపి చక్కని కమ్మని వాసన వచ్చేలాగా వేపి, మాడిపోకుండా కమ్మని వాసన వచ్చే వరకు వేయించి ఆరిన తర్వాత వాటిని మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ వెల్లుల్లి తీసినప్పుడు కాస్త పెద్ద గర్భాలు, మరి చిన్న చిన్నవి కాకుండా గర్భాలు పెద్దగా ఉండేది చూసుకొని వాటిని ఏరుకొని మనం వీటిని చక్కగా, పెద్దవాళ్ళు చెప్తారు, కాస్త నూనె రాసి ఎండలో పెడితే ఈజీగా పొట్టు వస్తుందని పెద్దవాళ్ళు చెప్తారు. లేదా ఎక్కువ తీస్తే గోళ్ళలో నొప్పి వస్తుంటుంది కాబట్టి కత్తెరని ఈ చివరల్ని కట్ చేయడానికి కత్తెర వాడతాను నేను. కొంచెం ఈ చివరిని కాస్త అట్లా కట్ చేసేసి మనం తీయటం ఈజీ అవుతుంది. లేదా ఎండలో పెట్టి ఆయిల్ రాసి ఎండలో పెడితే చాలా ఈజీగా వస్తుంది పొట్టు. సో అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం. మరి ముఖ్యమైనది మరి మామిడి ముక్కలు మా చిన్నతనంలో ముక్కలు బాగా పెద్దగా కొట్టేవాళ్ళు. అయితే ఈ కాలం పిల్లలు ఎక్కువ పెద్ద ముక్కల్ని ఆస్వాదించలేరు. అందుకని ముక్కలు కాస్త చిన్నపిల్లలకి చిన్న ముక్కలు అయితే ఇష్టంగా తింటారు. 1-2 తినే అవకాశం ఉంటుంది, కానీ ముక్కలు కూడా చిన్నగా కొట్టుకున్నాం. వీటికి మామిడికాయ రసాలు, చిన్న రసాలు, పెద్ద రసాలు పడతారు. వాటిలో కాస్త పీచు ఉంటుంది. పీచు లేకుండా చక్కగా మా కొబ్బరి ముక్కల్లాగా ఈజీగా కొరికితే ముక్కలు బాగుండాలనుకుంటే జలాలు వాడతాం, ఇలా తెల్ల గులాబీ వాడతాం. ఈరోజు జలాలని తీసుకొని చేసాం. నువ్వుల నూనె మాత్రం చాలా శ్రేష్టం. నువ్వుల నూనె ఎక్కువ వాడతారు. ఏదైనా కాస్త తగ్గితే మన వేరుశనగ నూనె కాస్త చివరిలో కావాలంటే కలుపుకోవచ్చు. ఉప్పు మాత్రం మీ ఇష్టం. ఈ ఐడైజ్ సాల్ట్ కంటే మనకి కళ్ళు ఉప్పుని దంచి పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటుంది. సో దానికి ప్రిపేర్ అయ్యా. అలాగే మన కారం వచ్చేసి ఈ 3 మ్యాంగోస్ అని మార్కెట్లో 3 మ్యాంగో పేరుతో చాలా వస్తాయి. దుర్గా 3 మ్యాంగోస్ అని ఇంకా రకరకాల పేరుతో ఉంటాయి. కానీ కాస్త ఇది ఒక మంచి క్వాలిటీ ప్రోడక్ట్ నేను తీసుకుంది, సూపర్ మార్కెట్లో లభిస్తుంది. అండ్ దీంతోపాటు టిక్కాలాల్ అనే బ్రాండ్ కూడా మనకి ఆవకాయ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ విధంగా మొత్తం అన్నీ సిద్ధం చేసుకున్నాను. అయితే ముఖ్యంగా ఆవకాయ పచ్చడి పట్టడంలో ప్రధానంగా మనం పాటించాల్సింది ఏంటంటే ఆవపిండి, అలాగే కారం, ఉప్పు, ఈ మూడింటి కొలత ఈక్వల్గా ఉండాలి. ఒక గ్లాస్ తీసుకొని, ఇప్పుడు ఆవపిండి 5 గ్లాసులు వాడామనుకోండి, ఉప్పు 5 గ్లాసులు వాడేటప్పుడు కొంచెం తక్కువ వాడతాం, 4.5 గ్లాసులే వాడతాం. ఎందుకంటే ఒక 1/2 గ్లాసు మనం మెజర్మెంట్ తక్కువ తీసుకుంటే మనం తర్వాత ఏమైనా ఉప్పు తక్కువైతే కలుపుకోవచ్చు, ఎక్కువైతే బాగోదు. కాబట్టి ఎప్పుడు ఆవపిండి మాత్రం, ఉప్పు మాత్రం కొంచెం తక్కువ తీసుకుంటాం. దీంతోపాటు మరి మిర్చి పౌడర్ కూడా అంతే. సరే, ఆవపిండి ఎంత తీసుకున్నాం, మిర్చి పౌడర్ అంత ఈక్వల్గా తీసుకుంటాం. మనం ఎన్ని గ్లాసులు ఆవపిండి అవుతే అన్ని గ్లాసులు మిర్చి తీసుకుంటాం. ఉప్పు కూడా అంతే తీసుకున్నాం, బట్ కొంచెం ఒక 1/2 గ్లాస్ తక్కువ వేసుకుంటాం. మెంతులు మాత్రం ఇవి 5 గ్లాసులు ఉంటే ఇది 1 గ్లాసు మాత్రమే ఉంటుంది. అంటే 1/5 వంతు, 1/2 కిలో ఇవి ఉన్నట్టుగా 100 గ్రాములు అవి వాడతాం, మెంతులు పౌడర్ని. వెల్లుల్లి అనేది మన ఇష్టం అండి. వెల్లుల్లి ఇష్టాన్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ వేసుకున్న ఇవి కొంచెం ఊరినాక చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. మనం సుమారుగా వేసుకోవచ్చు మన ఇష్టాన్ని బట్టి. దానికి లిమిట్ ఏం లేదు, ఎక్కువ ఉన్నా కూడా బాగుంటాయి. ఎక్కువ వెల్లుల్లి ఇష్టం లేనివాడు కొంచెం తక్కువ వేసుకోండి. ఈ వెల్లుల్లి గుజ్జు చేసి పెట్టుకుంటే కొంచెం కలపటం వల్ల మనకి పచ్చడి కొంచెం గుజ్జు ఎక్కువ వస్తుంది. అందుకని
బాగా టేస్టీ ఉంటుంది, కాబట్టి దాన్ని కూడా నేను ప్రిపేర్ చేశాను. సో ఇది మనం ఇక తయారు చేసే విధానంలోకి వెళదాం. ఇవి మనకు ఉన్నటువంటి మొత్తం కావాల్సిన పదార్థాలని రెడీగా ఉన్నాయి. మనకి ఆవకాయ పచ్చడి చేయడానికి అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ముక్కలన్నీ కూడా క్లీన్గా చేసుకున్నాం. వీటికి ముక్కలు ముఖ్యంగా అంత నీట్గా ఉంచి తుడిచి ఆరబెట్టినాక వీటికి మధ్యలో ఉండి పల్చర్ పొట్టు లాంటిది మాత్రం మనం తీస్తూ ఉండాలి. గుర్తుంచుకోండి, ప్రతి దానికి టెంకకి ఇలా పొట్టు ఓ పొర లాంటిది ఉంటుంది, జస్ట్ లైక్ దిస్. ఈ పొర లాంటి దాన్ని మనం తీసేయాలి. అన్నిటికీ తీసాను నేను మీకు చూపించడం కోసం. వీటిని జస్ట్ అలా ఉంచాను. వీటిని తీయండి ఇట్లా. ఎక్కడ మనకు రాకపోతే ఏదైనా చెంచాతోనో దేంతోనో తీయచ్చు. ఇలా తీస్తే మొత్తం పొట్టు అంత అన్నీ కూడా ఇలా ప్రిపేర్ అయి ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనకు ఆవపిండిని ఇలా కొలుసుకుంటాం. మనం ఉప్పు ఆవపిండి ఉప్పు కారం 3 సమానం. ఎన్ని గ్లాసులు అనేది చూసుకుంటున్నాం. 1 2 3 4 సో ఆవపిండి మనకి 5 గ్లాసులు వచ్చింది. పైన ఒక ½ గ్లాస్ సుమారుగా ఉంది. సో 5.5 గ్లాసులు మనకి ఆవపిండి. నెక్స్ట్ కారం తీసుకుంటున్నాం. కారాన్ని కూడా అదే రేషియోలో 1 2 3 4 5 5.5. కాస్త కారం ఎక్కువ ఉన్నప్పుడు వేసేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఒక ½ గ్లాసు అలా ఎక్కువ ఉన్నా పర్లేదు. అది మొత్తం వేసేస్తున్నా. మనం నెక్స్ట్ ఇప్పుడు ఉప్పు తీసుకుంటాం. One, 2 3 4. ఇది 5 తీసుకుంటాం. ఒక ½ గ్లాస్ ఎక్కువ వేయం, ఎందుకంటే అది మనం పచ్చడి పెట్టాక 2 రోజుల తర్వాత ఉప్పు సరి చూసుకున్నప్పుడు కలుపుకోవచ్చు. ఎందుకంటే కాస్త ఒక ½ గ్లాసు ఉప్పుని తక్కువ వేసేసాం. సో వీటన్నిటిని చక్కగా కలుపుకుంటున్నాం. 3 పిండ్లు కూడా ఉప్పు కారం ఆవపిండి మిక్స్ అయిపోతుంది. ఇలా కలుపుకోవాలి. ఓకే, అంతా మనకి పిండి అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ముక్కలు నూనెలో వేసి దీంట్లో వేయటానికి, మళ్ళీ ఆ ముక్కల్ని పక్కన వేయడానికి వేసడానికి ప్రిపేర్ చేసుకుందాం. మనకి కారము ఉప్పు ఆవపిండి కలిపాం. దీనిలో మనకి మెంతిపిండి కూడా ఒక 100 గ్రాములు రెడీ చేసి పెట్టుకున్నాం. దీన్ని కూడా కలిపేసుకుంటున్నాం. ఓకే, సో ఇప్పుడు మొత్తం అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు వెరీ సింపుల్. మామిడి ఆవకాయ పచ్చడిలో బాగా గుర్తుంచుకోవాల్సింది ఒకటే, ఉప్పు కారం ఆవపిండి 3 ఈక్వల్గా తీసుకుంటాం. ఇది తూకం లెక్క కాకుండా మనం కొలత లెక్క తీసుకుంటాం. తర్వాత దానిలో 5వ వంతు మనం మెంతిపిండి కలుపుకున్నాం, అంతే. ఓకే, ఇప్పుడు మన నువ్వుల నూనె మొత్తాన్ని ఒక దీనిలో వేసుకున్నాం. ముక్కలు రెడీగా ఉన్నాయి. సో వాటిని కలిపి దీనిలో వేయడానికి సింపుల్. ఇక్కడ ఈ ముక్కల్ని చక్కగా ఇట్లా ఆయిల్లో వేస్తాం. ఇలా ఆయిల్లో మునిగేట్టు వేస్తాం. వేసి
అలా మునిగినటువంటి ముక్కల్ని మనం వీటిలో జస్ట్ ఈ పిండిలో ముక్కలు తీసి దీంట్లో వేస్తుంటాం అంతే, సింపుల్. ఇలా వేసి వీటిని మనం కాస్త వీటిలో డొల్లిస్తాం అటు ఇటు. అంటే ముక్కలకి ఆవపిండి ఎంత పడుతుంది. ఇలా పట్టినప్పుడు వీటిని మనం ఇలా కాస్త వాటి ఎమ్మటి కాస్త పొడి వెళ్ళినా పర్వాలేదు, ఇలా వేస్తుంటాం అంతే. వెరీ సింపుల్. చాలా ఈజీ. తయారు చేసుకోవడానికే మనకి కాస్త పొద్దు నుంచి అన్నీ ప్రిపేర్ చేసుకోవటం, చేసేవి ఎక్కడ తడి తగలకుండా ప్రిపేర్ చేసుకోవడం, అది మనకి ఎక్కువ టైం పడుతుంది. కానీ కలపడానికి మనకి పెద్ద టైం ఏం పట్టదు, 10 నిమిషాలు కలిపేసుకోవచ్చు చాలా తేలిగ్గా. ముఖ్యంగా మనకి ఆవకాయ బాగా ఉపయోగం ఏంటంటే ఈ మధ్య అందరూ పచ్చళ్ళు తింటే మానేశారు, కానీ ఈ ఆవపిండితోనే ఉన్న ఈ పచ్చడి కనుక తింటే మనకి ఏమైనా సరే అజీర్తి, కాస్త పేగులోని ఇబ్బందులు ఉంటే ఈ ఆవపిండి వల్ల చక్కగా అవన్నీ జీర్ణ ప్రక్రియ బాగా సాగుతుంది. అందుకే వెనకట మనకి ప్రతి ఇంట్లో కూడా జాడీలు పెట్టుకునేవాళ్ళు. ఇక్కడే అప్పుడు 150 కాయలు 100 కాయలు పెట్టేవాళ్ళు ఆ రోజుల్లో. అంటే ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఎక్కువ మంది ఉండేది. కాబట్టి ఇవాళ ఏ ఇంట్లో చూసినా నలుగురే ఉంటున్నారు కాబట్టి ఒక 6 కాయలు లేదా కాస్త ఎక్కువ మంది ఉంటే 10 కాయలు పెట్టుకుంటున్నాం. నేను ఇవాళ ఒక 5 కాయలు మాత్రమే పెట్టాను. చూడండి ఈ విధంగా, చూడండి ఇలాగా ముక్కలన్నీ ఇలా పడుతుంటాయి. ఓకే, ఆయిల్లో ఉన్నట్టు మనం వీటిలో వేస్తున్నాం అంతే, వెరీ సింపుల్. ముక్కలకి ఆయిల్ పట్టి వాటికి కారం ఉప్పు అన్ని పట్టినప్పుడు ఊరేటప్పుడు చాలా బాగుంటుంది. కొంతమంది తెలక ముక్కలు వేసేసి కారం అంతా జల్లేసి దానిలో ఆయిల్ వేస్తారు. అట్లా కంటే ఇది ఎప్పుడు మా అమ్మమ్మ పెడుతుంటే చూసా చిన్నప్పుడు. నేను ఓ 10 ఏళ్ళ వయసు అప్పుడు అనుకుంటా, మా అమ్మమ్మ ఇంట్లో పెడుతున్నప్పుడు ఇలా కలపటం ఆయిల్లో చేయటం అవన్నీ చూసా. అది గుర్తుంది. ఇవాళ నేను సొంతంగా చేయగలుగుతున్నా. ఎట్లయినా వెనకట పెద్దవాళ్ళు చేసేవి చాలా రుచి ఉండే. ఈ మధ్య మనం యూట్యూబ్లో చూస్తే రకరకాల ప్రక్రియలు, ఒకే పచ్చడి 10 రకాలుగా చేస్తున్నారు. కాకపోతే రుచుల్లో తేడా ఉంటుంది. కొంతమంది వెల్లిపాయ తక్కువ పడతారు, వెల్లిపాయ కొంతమంది ఇష్టంగా తింటారు. వెల్లిపాయ కూడా మనకు చాలా ఆరోగ్యం కదా, అనేక గ్యాస్ ట్రబుల్ లేకుండా చేస్తుంది వెల్లిపాయ వల్ల. అనేక విషయాలలో వెల్లుల్లి మనకి చాలా ఉపయోగపడుద్ది. తల్లి చేసిన మేలు కంటే ఉల్లి చేసిన మేలు అనేది దీనికే. వెల్లుల్లి మన ఆరోగ్యం చాలా బాగా కాపాడుతుంది. గుండె జబ్బులు లాంటివి రానివ్వదు వెల్లుల్లి. చూడండి వెల్లుల్లి ఇంత చక్కగా ఉన్నాయి. అవి కాస్త చక్కగా 10-15 రోజులు నానినాక పుల్లగా పిల్లలు ఎంత ఆనందంగా తింటారు వాటిని. అది అలవాటు చేయాలి మన పిల్లలకి. అలవాటు చేస్తే ఇప్పుడు మరి ఇవాళ మనకి చూస్తున్నాం, కరోనా వచ్చి ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం కరోనా వల్ల. ఇప్పుడు మన భారతీయ సంస్కృతిలో ఆరోగ్య సూత్రాలన్నీ పాటిస్తున్నాం. చూడండి, నేను రోజు పొద్దున్నే మరి టీ, అంతకుముందు పాలతో టీ పెట్టుకుని ఇప్పుడు మానేసాం. చక్కగా లెమన్ టీ, కాస్త తేనె కలుపుకొని కాస్త అల్లం వేసుకొని వేడిగా రోజు 1 కప్పు తాగేది ఇప్పుడు 2 కప్పులు తాగుతున్నాం, 3 పూట్ల తాగుతున్నాం వేడిగా కరోనా నుంచి బయటపడటానికి. సో మనకి భారతీయ సంస్కృతిలోని ఆహారపు అలవాట్లే మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి. కాబట్టి మనకి పెద్దవాళ్ళ నుంచి వచ్చిన వీటిని పోగొట్టుకోకండి. చక్కగా ప్రతి వాళ్ళు కూడా చక్కగా ఇలాగా దీంట్లో మధ్యలో కాస్త ముక్కలతో పాటు పిండి కూడా వెళ్తూ ఉంటుంది. కాస్త పిండి కూడా కాస్త ఆయిల్ కలిసిన పిండి దాంతో పడేస్తున్నాం మనం, ఇలాగ వెళ్ళిపోతుంది. ఓకే, అయిపోయింది. ఏముంది ఇంకా, అయిపోయింది. మ్యాక్సిమం 5-6-10 నిమిషాల్లో మనకి పచ్చడి పెట్టేసినట్టే. కాకపోతే తయారు చేసుకోవడానికి మార్నింగ్ నుంచి కాస్త అన్నీ ప్రిపేర్ చేసుకోవటం, మెయిన్ ఆవపిండి పట్టుకోవటం, మెంతిపిండి పట్టుకోవటం, ఉప్పు, వీటికే ఒక 2 గంటలు టైం కేటాయిస్తే సరిపోతుంది మనకి. మెయిన్ వెల్లుల్లి మాత్రం ముందు రోజే కాస్త వెల్లుల్లి అన్ని గర్భాలన్నీ ఒలుచుకొని పొట్టు పిచ్చి అంత లేకుండా తీసుకొని వాటి కాస్త ఆయిల్ రుద్ది కొంచెం అంత చారడు ఒక 2 చెంచాలు ఆయిల్ దానిలో వేసి వాటిని ఎండలో పెడితే
మర్నాడు పొట్టు చాలా ఈజీగా వస్తుంది. మనం గోళ్ళతో మాత్రం తీస్తుంటే మాత్రం కాస్త మనకి గోల్డ్ పెయిన్ వస్తాయి. అదొకటి గమనించుకోవాలి మనం. అయిపోవచ్చింది. సో ఆల్రెడీ ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి పిండి ఎక్కువ ఉంది. సో ఈ పిండిని మనం ఏం చేస్తామంటే యాక్చువల్గా కాస్త ముక్కలు తగ్గినట్టు ఉన్నాయి. దీన్ని ఇంకొక కాయ 2 కాయలు ఉన్నట్టయితే చాలా బాగుండేది. తగ్గినప్పుడు మనం మర్నాడైనా సరే కాస్త కలుపుకోవచ్చు ముక్కలు తెచ్చి, అదేమి ఇబ్బంది ఏం లేదు. ముక్కలు తగ్గితే పిండి ఎక్కువైంది, ముక్కలు తగ్గినాయి, ఏముంది రేపొద్దునే ఓ 2 కాయల్ని కొట్టించుకొచ్చేసి శుభ్రంగా ఇట్లా తీసేసి వీటిలో కలిపేసుకుంటే అవే కలిసిపోతాయి. అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఓకే అండి, ఇప్పుడు రెడీ అయిపోయింది కదా. మనం వీటిని యాక్చువల్గా సరే ఇది మధ్యలో కలిపితే బాగుండేది. సరే ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తానంటే కాస్త వేరే గిన్నెలోకి తీస్తా, కొంచెం ఖాళీ అవ్వడానికి. ఇలాగా కొంచెం పెద్ద గిన్నె అయినట్టయితే మామూలుగా అయితే జాడీలో పెడతారు. సరే గిన్నెలో 1 రోజు 2 రోజులు పెట్టి ఊరిన తర్వాత మళ్ళీ తిరగ కలిపిన తర్వాత జాడీలు పెట్టుకుంటాం మనం. దీంట్లో ఏంటంటే వెల్లుల్లిని మధ్యలో పడేస్తే ఊరుతాయి బాగా, అందుకోసమని వీటిని చేస్తున్నాను. చక్కగా ఈ పిండి ఉంది, కాస్త ఈ పిండిని కాస్త అలా కలిపేస్తున్నాం. దీనిలో కాస్త కొంచెం కలిపేస్తున్నాం. వెల్లుల్లి గుజ్జు కాస్త పిండి మళ్ళీ దీంట్లో కలుపుకోవచ్చు. మనం రెండిట్లు వేసుకుంటే పిండి కొంచెం ఎక్కువ కలుపుకుంటానికి అవకాశం ఉంటుంది. నూనె పోస్తే అది చక్కగా ఊరుతూ ఉంటుంది. ముక్కలు తగ్గినాయి, ఓ 2 కాయలు రేపు పొద్దున కొట్టి వీటిని కలిపేసుకోవడమే, అదేం పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఈ వెల్లుల్లిని కూడా మనం చక్కగా ఇట్లా వీటిలో కలిపేసుకుంటే అదే పోతాయి. మళ్ళీ ఎట్లా తిరగలుపుతాం కాబట్టి రేపు ఎల్లుండి తిరగలిపినప్పుడు అవన్నీ కూడా చక్కగా లోపలికి వెళ్ళి మగ్గుతాయి. దానిలో 2 రోజుల్లో 3 రోజుల్లో మొత్తం మాడి రసం అంతా ఊరుతుంది కదా. ఊరినప్పుడు వాటిలో ఇవి వెల్లుల్లి మనకి 1 వారం 10 రోజుల తర్వాత తినడానికి బాగుంటాయి. ఈ మొదటి వారంలో తినకూడదు, వాటిని అలాగా ఊరనివ్వాలి. ఓకే, చక్కగా కలిసిపోయి ఈ పిండి కాస్త కలుపుకుందాం. దీంట్లో కూడా వేద్దాం. పిండి మొత్తాన్ని వేసేసుకుంటే బాగుంటుంది. ఆ పైన వేసిన పిండి అంతా నూనె పోసినప్పుడు చక్కగా అడుక్కి వెళ్ళిపోద్ది, పైనే ఉండదు అది. మనం ఇలా వేసుకున్నాక మిగిలిన ఆయిల్ మొత్తాన్ని మనం చక్కగా దీంట్లో ఇలాగా దీనిలో కొంత కాస్త దీనిలో కొంత ఈ విధంగా ఆయిల్ పోసుకుని కాస్త ఒక గరిటె తీసుకొని కొంచెం అటు ఇటు వేసేసి కదలకుండా దాని మీద మూత పెట్టేసి ఒక పక్కన పెట్టుకోవటం. ఒక 2 రోజులు ఓరనివ్వాలి. ఈ పూట సరదాగా ఒక ముక్క మనం వేడి అన్నంలో కలుపుకొని తినచ్చు. కొత్త ఆవకాయ అంటారు, కొత్త ఆవకాయ. మా అమ్మమ్మ అయితే దీంట్లో కూడా కాస్త అన్నం వేడి అన్నం వేసి కలిపి అందరికి తలా ఒక ముద్ద పెట్టేది. మరి ఇప్పుడు పిల్లలు ఎవరు అలా ముద్దలు తినరు కదా, అలవాటు లేదు. మనం దీన్ని ఒకసారి చెంచాతో కలిపేసి ఒక పక్కన మూత పెట్టుకోవటం ఇంకా. ఓకే, థ్యాంక్ యూ. మీరు కూడా చక్కగా ఇలా చేసుకోండి. ఖాళీగా ఉన్నప్పుడు చక్కగా నీట్గా చేసుకోండి. అది సంవత్సరం కాలం ఉంటుంది.
ఇప్పుడు మనకి ఒక అదృష్టం ఏంటంటే చక్కగా గాజు సీసాలు కానీ మంచి పెట్ సీసాలు కానీ పెట్టి వీటిని 2-3 సీసాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 నెలలు 4 నెలల తర్వాత ఏమైనా ముక్క తీస్తే కరకరలాడుతుంటుంది. వెనకటి రోజులు అయితే 3-4 నెలల తర్వాత ముక్క మెత్తబడిపోతుండేది. ఇవాళ ఫ్రిడ్జ్లో వచ్చాయి కాబట్టి గాలి పోకుండా మూత పెట్టిన సీసాలో కానీ లేదంటే పెట్ బాటిల్ కానీ పెట్టేసి 2 సీసాలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం మనం బయట పెట్టుకుంటే 15 రోజులకి చక్కగా ఏడాది పాటు ఎప్పుడు కొత్త ఆవకాయ ఎలా ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకుంటే. ఓకే, అందరూ కూడా ఇలా చేసి ఎంజాయ్ చేసిన ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ, బాయ్.